పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు ముందుగా ఈ ఉదయకాల శుభోదయము. ఈరోజు శ్రీసభ జపమాల మాత పండుగను కొనియాడుతుంది. జపమాల మనోహరమైన పూలమాల, శాంతిని సమకూర్చే శుభమాల, పునీతులు అల్లిన పవిత్రమాల, కుటుంబ సభ్యుల సమైక్యమాల, స్వర్గదూతలు పాడే స్తుతిమాల, దుష్ట అపవాది నుండి రక్షించే ధ్యానమాల, రక్షకుని వద్దకు భక్తుని చేర్చే భక్తిమాల. ప్రతి మరియ తల్లి భక్తుడు తన కుటుంబంతో జపమాలను ప్రార్థించినట్లయితే ఆ తల్లి కూడా మనందరి కోసం ప్రార్థిస్తుంది. మన సమస్యలు తొలగిపోతాయి. దేవరహస్యాలన్నీ కూడా దేవుని వాక్కు మీదనే ఆధారపడినవే. మనం ప్రార్థిస్తున్న దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ అనే వాక్యము పరిశుద్ధ గ్రంథంలో తీసుకోబడింది. జపమాల ఒక పూలదండ వంటిది. పూసకు ఒక ప్రత్యేకత ఉంది. విడివిడిగా ఉన్నప్పుడు, ఒక్కటిగా సంఘటితం అయినప్పుడు వాటి అందం రెట్టింపు అవుతుంది. జపమాల పూసల దండగా మీ కుటుంబాలను మలుచుకొని ప్రార్థించండి. ఎందుకంటే శ్రీసభను సాతాను అల్లరిపాలు చేయాలని చూస్తుంది. పలు రకాలైన కష్టాలను మరియు ఇబ్బందులకు దారితీస్తుంది. జపమాల ప్రార్థనలో ఈ ఇబ్బందులన్నీ సమసిపోతాయి. సాతాను దాటిని తట్టుకోటానికి ఉక్కు కవచం ధరించండి. జపమాలను ఆయుధంగా చేపట్టండి. జపమాలలో ప్రతి పూస మనం నిత్యం చూస్తున్న సాటి మనిషిని గుర్తు చేస్తుంది. జపమాల అనే ఆయుధంతో మనం వ్యక్తిగతంగాను సామాజికంగాను కొనసాగినట్లయితే మన జీవితంలో ముందడుగు వేయగలం, అభివృద్ధి పదంతో నడవగలం. ఇది కేవలం ఒక తాత్కాలిక ప్రార్థన కాదు, మన జీవితానికి మంచి స్ఫూర్తినిస్తుంది. జపమాలను ఎవరైనా ఎట్టి సందర్భంలోనైనా ప్రార్థించవచ్చు. ఉదాహరణకు పనిలో, నడకలో, ప్రయాణాలలో మొదలగు వేళల్లో జపమాలను జపించే వారికి ఆ తల్లి దేవదూతలు మన కష్టాలలో కాపులా కాస్తుంది. నా జపమాల యందు భక్తిని ప్రచారం చేయువారు అన్ని అవసరాలలో నా సహాయమును పొందగలరు అని ఆ తల్లి మనకు నుడువుచున్నది. జపమాల మాహాత్మ్యము మనలో ఉన్నటువంటి చెడును, దుష్టశక్తులను దూరం చేస్తుంది. మన జీవితంలో మంచి క్రియలు చేయగలము. జపమాలను భయభక్తులతో ప్రార్థించేవారు వారి మరణ సమయంలో తప్పకుండా శ్రీసభ పవిత్ర సంస్కారాలు పొందుతారు. జపమాల ప్రార్థన వలన మనం అనుకున్న కోరిక ప్రతిదానిని ఆ తల్లి మనకు అనుగ్రహిస్తుంది. మన అవసరాలలో, ఆపదలలో, కష్టాలలో తోడుగా నిలుస్తుంది. మరియమాత భక్తులారా, ఈ దేశంలో సువార్త ప్రచారం కొరకు, పాపుల కొరకు, అనాథుల కొరకు, రోగుల కొరకు, దేశంలో శాంతి సమాధానం కొరకు, ముఖ్యముగా ఈ నెలలో వారందరినీ గుర్తించుకొని ప్రార్థించండి. మరియ తల్లి బిడ్డలముగా జీవిస్తూ ఆ తల్లి కురిపించే వరాలను అర్హులమయ్యేలా ప్రయత్నించుదాం. ఆమెన్.